11 పెద్ద హిట్ లేకపోయినా తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గానే కొనసాగుతోంది రాశీ ఖన్నా. రాశీ ఖన్నా చదువులో బ్రిలియంట్, స్కూల్లో ఉత్తమ విద్యార్థి, ఇంటర్మీడియట్లోనూ క్లాస్ టాపర్, ఫేమస్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ కూడా పూర్తి చేసింది. ఆ తర్వాత ఐఏఎస్ అవ్వాలని లక్ష్యం నిర్దేశించుకుంది. ఈ దిశగా అడుగులు కూడా వేసింది. కాని అనుకోకుండా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అదిను టాలీవుడ్తోనే తెరంగేట్రం చేసింది. 1990 నవంబర్ 30న పుట్టిన రాశీ ఖన్నా ఢిల్లీలో చదువుకుంది. శ్రీరామ్ కాలేజ్ నుంచి ఇంగ్లీష్ లిటరేచర్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఓసారి ఇంటర్వ్యూలో పాల్గొన్న రాశీ తన లక్ష్యం గురించి మాట్లాడింది. చదువులో నేను బెస్ట్, అసలు నటిగా మారాలన్న ఆలోచనే ఎప్పుడూ రాలేదు. ఐఏఎస్ కావాలని నిర్ణయించుకున్నప్పుడు అదృష్టం ఇలా సినిమాలవైపు తీసుకెళ్లిందని చెప్పింది. తన గాత్రం వల్ల మొదటగా సింగర్ అవ్వాలనుకున్న రాశీ చివరికి యాక్టింగ్లోకి రావడం ఇంట్రెస్టింగ్ పాయింట్. రాశీ ఖన్నా మొదటగా ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో కాపీరైటర్గా పనిచేసింది. అక్కడి నుంచి మోడలింగ్కు మారి ప్రముఖ బ్రాండ్లతో పనిచేసింది. అదే సమయంలో దర్శకుడు సూజిత్ సిర్కార్ ఆమెను మద్రాస్ కేఫే సినిమాలో జాన్ అబ్రహాంకి జోడీగా తీసుకున్నారు. ఆ సినిమా ద్వారా రాశీకి ఫస్ట్ బ్రేక్ వచ్చింది. స్క్రీన్పై తక్కువ టైమున్నా ఆమె పెర్ఫార్మెన్స్కు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత రాశీ ఖన్నా తన సినీ ప్రయాణాన్ని దక్షిణాదిలో కొనసాగించింది. తెలుగులో ఊహలు గుసగుసలాడేతో తెరంగేట్రం చేసి తమిళంలో ఇమ్మాయికల్ నోదిగల్, మలయాళంలో విలన్ సినిమాలతో ఎంట్రీ ఇచ్చింది. ఈ ప్రయాణంలో ఆమె చేసిన సినిమాలు బెంగాల్ టైగర్, జై లవకుశ, సుప్రీం, తొలిప్రేమ, వెంకీమామ, ప్రతిరోజు పండగే, సర్దార్, రుద్ర, ఫర్జీలున్నాయి. ప్రతి సినిమాలో ఆమె స్టైల్, పెర్ఫార్మెన్స్ ఆకట్టుకున్నా భారీ హిట్ మాత్రం అందలేదు. 10 సంవత్సరాలు గడిచినా ఒక్క సాలిడ్ బ్లాక్బస్టర్ లేకపోయినా రాశీ ఖన్నా పట్ల ప్రేక్షకుల్లో ఉన్న అభిమానం తగ్గలేదు. స్క్రీన్ మీద తన అందంతోనే కాదు, పాత్రలో ఒదిగిపోయే విధానంతో ప్రేక్షకులను మెప్పించింది. హిట్స్ లేని హీరోయిన్గా కాకుండా కంటెంట్ బేస్డ్ కథల్లో తనదైన ముద్రవేసే నటిగానే గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల కాలంలో వెబ్ సిరీస్ ఫర్జీలో విజయ్ సేతుపతితో చేసిన పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం రాశీ ఖన్నా తరువాతి పెద్ద ప్రాజెక్ట్ తెలుసు కథపై దృష్టి సారించింది. నీరజా కోన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. అక్టోబర్ 17న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. రాశీ కెరీర్లో ఈ సినిమా కీలక మలుపు కావచ్చని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. సంతోషం, ప్రేమ, బాధ, ధైర్యం అన్ని కలబోసిన పాత్రను ఇందులో పోషించనుందని సమాచారం. ఈసారి రాశీ ఖన్నా ఖచ్చితంగా హిట్ కొడతారని అభిమానులు ఆశిస్తున్నారు. ఏదేమైనా ఐఏఎస్ సాధించాలనుకున్న విద్యార్థిని సినిమా ప్రపంచంలోకి వచ్చి 11 ఒకే స్థాయిలో కొనసాగుతోంది. ముఖ్యంగా హిట్లు లేకున్నా స్టార్గా నిలదొక్కుకోవడం ఎంతో అరుదైన విషయం. ఇప్పుడు తెలుసు కథతో తన కెరీర్లో నిజమైన టర్నింగ్ పాయింట్ తీసుకురావాలని ఆమె ఆశిస్తోంది. మరి ఆ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.